మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగల శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి. గురుగారు, మా ఆడవాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, అడిగేస్తున్నా. మరి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే మనందరికీ బాగా తెలుసు, వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా వరలక్ష్మి వ్రతాలని చేసుకుంటూ ఉంటాము. సో వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి గురుగారు? అసలు ఏ రోజు చేసుకోవాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధముగా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అది కూడా ఒక ప్రశ్నే కదా. మీరు అడగలేదు కానీ అది కూడా చెప్తా, అందరికీ ఉంటుంది ఆలోచన. తల్లి ఏం పర్వాలేదు. ఇక్కడ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మామూలుగా శాస్త్ర ప్రామాణికముగా ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేసుకోవాలి అని ఉన్నది శాస్త్రం. ఎందుకు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారమే చేసుకోవాలి అని అంటే, లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం కదా. వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవి వ్రతమే కదా చేసుకుంటాం. లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు, మామూలుగా తోడబుట్టినటువంటి వాడు చంద్రుడు. చంద్రుడు ఏమిటి? పూర్ణచంద్రుడు. పౌర్ణమి అని మనం మాట్లాడుతున్నాం. పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు అని దాని అర్థం. ఆ పౌర్ణమి నాడు ఏమిటి అంటే మనకు చంద్రుడు జాతక ప్రకారముగా సహజముగా ప్రతి వాళ్ళు పుట్టుకకు జాతకం ప్రాధాన్యత. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా సూర్యచంద్రులు ఉన్నారనేది అయితే ప్రతివాడు నమ్మకం కావాల్సిందే కదా. చంద్రుడికి ప్రాధాన్యత. సూర్యుడు ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంకాలము దాకా ఉండి సూర్యాస్తమయం అయింది అంటే చంద్రుడి యొక్క ఉదయం అవుతుంది రాత్రికి. అలా ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనఃకారకుడు, మాతృకారకుడు కూడా చంద్రుడు. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటిది దేనికి? మన మనస్సులో ఉండేటువంటి కోరికలు. ఏ కోరికలు లేకుండా ఎవరు ఏమి చేసుకోరు కదా తల్లి. మా అత్తమామలు, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నా పుట్టినింటి వాళ్ళు కూడా బాగుండాలి అనేటువంటిది ఎప్పుడైతే కోరికతో ఒక స్త్రీమూర్తి అత్తవారింటికి పుట్టినింటికి రెండిటికి కూడా ఒక వారధిలాగా ఉంటుంది. భగవంతుడికి భక్తుడికి అర్చకత్వం చేసేటువంటి అర్చకుడు ఎలా అయితే ప్రాధాన్యతో, స్త్రీమూర్తి కూడా పుట్టినింటికి మెట్టినింటికి రెండిటికి కూడా ఒక వారధి. అందువలన ఇక్కడ ఈమె చేసుకునేటువంటి పూజలు తన అత్తగారింటికి, తన భర్తకు, తన పిల్లలకు మాత్రమే సంబంధించినవే అని కాకుండా ఇలా భౌతికంగా ఆమె శరీరముతో చేస్తూ ఉంది అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఫలానా తల్లిదండ్రులు పుట్టినింటి నుంచి. ఆ పుట్టినింటి నుంచి ఏ సంవత్సరమైనా వయస్సు ఎంత అని కాదు, 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక 35-60 ఏళ్ళప్పుడు చేసుకుంటుంది అనుకోండి. అప్పుడు కూడా వాళ్ళ ఇంటి నుంచి కాస్త పసుపు కుంకుమ ఏవో కావాల్సినవి తీసుకొని రావాలి పుట్టినింటి వాళ్ళు. అలా బాంధవ్యము, రక్త సంబంధము అనేటువంటిది అందుకనే ఇలా వచ్చి ఆమె చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో కాస్త పుట్టినించి కనీసం ఒక పళ్ళు, 2 రవికలు లేదా ఒక చీర ఏదో సారే ఏదో తీసుకొని వచ్చి ఇవ్వటం అనేటువంటిది సాంప్రదాయము ఉన్నది. అది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ముందుగా ఇవన్నీ కూడా చేసుకొని సాయంకాలము పూట వరలక్ష్మీ వ్రతము చేసినటువంటి రోజు సాయంకాలము పూట ముత్తైదువులను పిలిచి
కాస్త ఏదో వాళ్లకు రవికెలు తాంబూలము అది ఇవ్వటము, పళ్ళు అవి తాంబూలం ఇవ్వటం అనేటువంటిది కూడా సాంప్రదాయమే. అలా ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి అంటే, మామూలు లక్షణకరము కాబట్టి ఇచ్చినప్పుడు దైవం మానుష రూపేణ అని, అమ్మవారు ఎవరెవరి ఇంటికి మీరు పిలిచిన వాళ్లే కాకుండా ఒక్కొక్కసారి పిలవకుండా అనూహ్యముగా కొంతమంది వస్తారు, మనకు తెలియదు. చిన్నపిల్లల రూపంలోనో పెద్దవాళ్ల రూపంలోనో ఎవరో ఒకరు చెప్పకుండా వస్తారు. ఆ ఇంట్లో ఆమె ఆ స్త్రీమూర్తి చేసుకునేటువంటి విధానాన్ని బట్టి, అంతే కదా, ఆమె ఎంత సంతోషముగా ఉన్నంతలో ఎంత తృప్తిగా మనస్సెరిగి అందరినీ పిలిచి చేసుకుంటుందో, ఆ చేసుకున్నటువంటి దానికి సఫలీకృతం కావాలి అంటే వెంటనే పౌర్ణమి వస్తుంది. మనఃకారకుడు మాతృకారకుడు నేను ఇందాకే చెప్పా. చంద్రుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా సాయంకాలము పిలిచి అందరికీ కూడా తాంబూలాలు ఇవ్వటములో ఆంతర్యం ఏమిటంటే, రాత్రికి సాయంత్రానికి చంద్రుడు ఆధిపత్యము కాబట్టి అప్పుడు అందరికీ ఇచ్చేటప్పటికి దీపారాధన, పాటలు లేదా ఇంకేదో చేసుకొని అమ్మవారికి మనము కొలువులు పెట్టుకొని అన్నీ చేసుకోవటము, అలంకారము, ఉదయము వ్రతము నోముకున్నాము సాయంకాలం తాంబూలానికి రండి అని ప్రతి స్త్రీమూర్తి పిలుస్తుంటుంది. వచ్చి చేసుకొని లక్షణంగా చేసుకొని వెళ్ళాడంటే, అబ్బా పలానా వాళ్ళ ఇంట్లో జరిగింది, మేము తాంబూలానికి వెళ్ళాము అంటే ఇంకొక ముత్తైదువకు వాయనములాగా, దీన్ని ఏమంటారంటే వాయనం అంటారు. మనం ఏదైనా తాంబూలం ఇవ్వటం అంటే ఒక వాయనంలాగా ఇవ్వటం అనేది. అలా ఒకరికొకరు ఇచ్చుకోవటం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళు దీర్ఘ సుమంగళిగా సంతోషముగా పసుపు కుంకాలతో పిల్లాపాపలతో అనుకూలముగా ఉంటారు అనేటువంటి విధానంతో మనకు వ్రతకథల్లో కూడా చెప్పేది. అందుకనే ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో చారుమతీదేవి, మగధ దేశమున కుండినంబు అనేటువంటి పట్టణంలో చారుమతీదేవి ఉంటుంది. ఆమె తన అత్తమామలు పడుతూ ఉండేటువంటి కష్టాలు, భర్త పడుతున్న కష్టాలు చూసి అమ్మవారిని నిరంతరము ఏదో ఉన్నంతలో మట్టి కలశములో పెట్టుకొని పూజ చేస్తూ ఉండేటువంటి మనిషికి ఒకనాడు అమ్మవారు రాత్రి కలలో కనపడి, శ్రావణ మాసము పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నా పూజ చేయి, నీకు మేలు చేస్తాను అని చెప్పిందని, అప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిందని, వస్తే ఆమెకు వచ్చినటువంటి కళ స్వార్థ బుద్ధితో అందరికీ చెబితే మళ్ళీ అందరికీ అదృష్టం పోతుంది అని అనుకోకుండా అందరినీ పిలిచి ఆమెకు కలిగినంతలో ఎప్పుడైతే సంతోషముగా లోపల ఏమాత్రము వేరే అభిప్రాయం లేకుండా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఎప్పుడైతే చేసిందో, ఒక ప్రదక్షిణ చేయంగానే గల్లు గల్లుమని కాళ్లకు గజ్జలు రావటము, రెండవ ప్రదక్షిణ చేస్తే శరీరం అంతా, మూడవ ప్రదక్షిణ చేస్తే ఇంటి ప్రాకారాలు ఊరంతా కూడా బంగారమయమైంది అంటే ఆ మనిషి ఒక్కటి ఉన్నటువంటి దాని వలన ఆ ఊరంతా బాగుపడిందంటే ఊరందరినీ పిలిచింది ఆమె, తాంబూలం తీసుకుందాం రండి అని. తోమలపాకులు పళ్ళే ఇచ్చింది, ఆమె ఏమి పెద్దగా ఏదో చీరలు సారులు అన్నీ పెట్టింది అనడానికి లేదు. ఒక తాంబూలమే 3 ఆకులు 2 ఒక్కలు ఖర్జూర పండు పెట్టి ఇచ్చినారు. ఆ రోజుల్లో పెద్దగా ఇచ్చింది ఏమి లేదు. కానీ ఏదైతే మనఃపూర్వకముగా మనం ఇస్తున్నామో అందుకే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పినాడు. అందుకే కదా భగవంతుడు చెప్తున్నాం, ఏదో ఒకటి ఇవ్వరానైనా ఏదీ లేకుండా ఉండొద్దు అని. అలా తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఇచ్చిందో ఆమె సంతోషముగా ఉంది. ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళుతున్నప్పుడు చారుమతీదేవి భాగ్యం ఎంత గొప్పది, ఆమె చూడు ఎంత సంతోషంగా చేసుకుందో, అందరికీ మనకందరికి కూడా అక్కడ పాల్గొన్నందుకు మేలు జరిగింది అని సంతోషముగా వెళ్ళారు అని కదా వ్రతకథ సారాంశం జరుగుతున్నది. అందువలన వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేసుకోవటము ఆడవాళ్లకు చాలా అతి ముఖ్యమైనటువంటి వ్రతముగా భావించి అందరూ సంతోషముగా ఇల్లంతా కూడా ఆనందముగా ఉండటానికి శ్రేయోదాయకమైనటువంటిది. అందులో 16 తమలపాకులు 16 ఒక్కలు, అందుకే 16 కళలు అని అంటాం మనం, షోడశ దానాలు అంటాం. 16 రకాల దానాలు ఉన్నాయి. అంటే సువర్ణము, వెండి, రాగి, కంచు, ఏవేవో ఉత్తడి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కాకుండా మనం 16 తాంబూలాలు అక్కడ అమ్మవారికి పెట్టి చేసుకుంటున్నాము అంటే 16 మందికి ఇవ్వాలి మినిమం తాంబూలాలు ఇవ్వటం అనేటువంటిది. ఆ 16 మందికి తాంబూలాలు ఇస్తే చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది అనేటువంటి భావనతో మనకు వ్రతకథా సారాంశం అంతా కూడా ఉంది తల్లి. ఆడవాళ్లకు చాలా మేలు జరుగుతుంది, కుటుంబానికి మేలు జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, వివరణ. ధన్యవాదాలు. జయోస్తు.